వైద్య కళాశాలను ప్రైవేట్ పరం చేసి కార్పొరేట్ సంస్థలకు అప్పగించే నిర్ణయాన్ని వెంటనే ఉపసంహరించుకోవాలని కూటమి ప్రభుత్వానికి రాజ్యసభ మాజీ సభ్యులు కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర మీడియా చైర్మన్ డాక్టర్ నర్రెడ్డి తులసిరెడ్డి విజ్ఞప్తి చేశారు. శుక్రవారం వేంపల్లిలో మీడియా సమావేశంలో మాట్లాడిన తులసిరెడ్డి, ప్రభుత్వ వైద్య కళాశాలను ప్రైవేట్ పరం చేయటం వల్ల ప్రతిభావంతులైన పేద విద్యార్థులు వైద్య విద్యకు దూరం అవుతారన్నారు. అలాగే సంబంధిత ఆసుపత్రుల్లో పేద రోగులు ఉచిత వైద్యానికి నోచుకోరని పేర్కొన్నారు. ఈ చర్య ప్రతిభకు పాడి కట్టడం, పసిడికి పట్టాభిషేకం చేయడమేనని విమర్శించారు. తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపక అధ్యక్షుడు స్వర్గీయ ఎన్టీఆర్ వైద్య విద్యను ప్రైవేట్ పరం చేయడాన్ని పూర్తిగా వ్యతిరేకించేవారని గుర్తు చేశారు. గత ప్రభుత్వ హయాంలో రాష్ట్రంలో 17 ప్రభుత్వ వైద్య కళాశాలలు మంజూరయ్యాయని, అందులో 6 కళాశాలలు ఇప్పటికే ప్రభుత్వ రంగంలో ప్రారంభమై కొనసాగుతున్నాయని తెలిపారు. అటు కాంగ్రెస్ పార్టీ, మిగతా ప్రతిపక్ష పార్టీలు, ప్రజా సంఘాలు, ప్రజలు ముక్త కంఠంతో రాష్ట్రంలో మంజూరైనటువంటి 10 ప్రభుత్వ వైద్య కళాశాలలను ప్రైవేట్ పరం చేయవద్దు, కార్పొరేట్ శక్తుల పరం చేయవద్దు అని ముక్త కంఠంతో విజ్ఞప్తి చేస్తూ ఉన్నప్పటికీ చంద్రబాబు నాయుడు గారి నేతృత్వంలోని కూటమి ప్రభుత్వం మొండిగా వ్యవహరిస్తూ ప్రైవేట్ పరం చేయాలని నిర్ణయించడం చాలా దురదృష్టకరం, చాలా శోచనీయం. ప్రభుత్వ వైద్య కళాశాలలను ప్రైవేట్ పరం చేస్తే ఒకటి, ప్రతిభావంతులైన పేద విద్యార్థులు వైద్య విద్యకు దూరం అవుతారు. రెండవది, సంబంధిత ఆసుపత్రుల్లో పేదలకు ఉచిత వైద్యం లభించదు. మూడవది, ప్రతిభకు పాడెకట్టడం, పసిడికి పట్టాభిషేకం చేయడం జరుగుతుంది. వాస్తవంగా తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపక అధ్యక్షుడైన ఎన్టీ రామారావు గారే వైద్య విద్యను ప్రైవేట్ పరం చేయడాన్ని ప్రారంభంలోనే పార్టీని ప్రారంభించినప్పుడే ఆయన ఆ విధానాన్ని వ్యతిరేకించారు. గత జగన్ ప్రభుత్వం హయాంలో రాష్ట్రంలో 17 ప్రభుత్వ వైద్య కళాశాలలు మంజూరు కావడం జరిగింది. అందులో 6 వైద్య కళాశాలలను గత ప్రభుత్వమే ప్రభుత్వ రంగంలో ప్రారంభించడం జరిగింది. విజయనగరం, రాజమండ్రి, ఏలూరు, నంద్యాల, మచిలీపట్నం, పాడేరు ఈ ఆల్రెడీ ప్రభుత్వ రంగంలోనే రన్ అవుతున్నాయి. పిడుగురాలకు సంబంధించి కూటమి ప్రభుత్వం ఈ విద్యా సంవత్సరం నుండి ప్రభుత్వ రంగంలోనే ప్రారంభించాలని నిర్ణయించింది, సంతోషం. కానీ మిగతా 10 ప్రభుత్వ వైద్య కళాశాలలు నర్సీపట్నం, అమలాపురం, పాలకొల్లు, బాపట్ల, మార్కాపురం, మదనపల్లి, పెనుగొండ, ఆదోని, పులివెందుల, పార్వతీపురం ఈ 10 ప్రభుత్వ వైద్య కళాశాలలను ప్రైవేట్ పరం చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. దానికి ప్రభుత్వం చెప్పే కారణమేమి? ప్రభుత్వం దగ్గర డబ్బులు లేవు కాబట్టి, నిర్వహించేటందుకు డబ్బులు లేవు కాబట్టి ప్రైవేట్ పరం చేస్తామంటారు.